రేపటి ఎడ్సెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్న కండిషన్ కూడా అప్లై చేస్తున్నారు. అందుకే గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు అధికారులు. ఎడ్సెట్ కు సర్వం సిద్ధమైంది. రేపు జరగబోయే పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 109 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎంసెట్, టెట్ పరీక్షలాగే ఈ ఎగ్జామ్ కు కూడా నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్న కండిషన్ అప్లై చేస్తున్నారు. అందుకే గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. మొత్తం 45,000 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. రాష్ట్రంలోని 202 కాలేజీల్లో 20,000 సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక సబ్జెక్టుల వైజ్ గా చూస్తే మ్యాథమెటిక్స్ లో 8,694 మంది, ఫిజికల్ సైన్స్ లో 2,841 మంది, బయోలాజికల్లో 11,584, అత్యధికంగా సోషల్లో 21,736, ఇంగ్లీష్లో 645 మంది పరీక్ష రాసేందుకు రెడీ అవుతున్నారు. బీఎడ్కు ఈసారి డిమాండ్ తగ్గిందన్నారు అధికారులు. గతేడాది 66,400 మంది దరఖాస్తు చేసుకోగా ఈసారి 45,500 మంది విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 19,000 దరఖాస్తులు తగ్గాయి. బీఎడ్ ను 2 ఇయర్స్ కోర్సుగా చేయడం, డబుల్ పీజీ చేసిన వారికి ఫీజు రియంబర్స్మెంట్ లేదన్న కారణంతో చాలా మంది బీఎడ్ పై ఆసక్తి చూపలేదంటున్నారు. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోల్చుకుంటే 19,000 మంది విద్యార్థులు తగ్గడం జరిగింది. ఈసారి 45,000 మంది రాస్తున్నారు. పోయినసారి 64,000 మంది రాశారు. బీఎడ్ కోర్స్ అనేది అంతకుముందు సంవత్సరం ఉండే, ఈసారి అది 2 సంవత్సరాలకై 4 సెమిస్టర్స్గా మారడం జరిగింది. అది కొంత మేరకు ప్రభావితం చూపెట్టింది. ఇప్పుడు ప్రభుత్వం ఫీ రియంబర్స్మెంట్ విధానం మార్చింది. ఎందుకంటే డబుల్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరికి కూడా ఫీ రియంబర్స్మెంట్ లేదు కాబట్టి ఇవన్నీ కారణాల దృష్ట్యా చూసుకున్నప్పుడు సహజంగానే సంఖ్య తగ్గింది. బీఎడ్ పరీక్షలో తొలిసారిగా బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నారు అధికారులు.